ఈ జియో మీద సోషల్ మీడియాలోనైతే మీమ్స్ ట్రోలింగ్ బాగా జరుగుతున్నది. ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి ఉంది. సో ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లి కోసం ఖర్చుల్ని వినియోగదారుల నుంచి కస్టమర్ల నుంచి వసూలు చేస్తుండని కొంతమంది, తర్వాత పెళ్లికి విలువకుండానే కట్నం చదివింపులు చేసుకుంటున్నాను కొంతమంది, ఇట్లా రకరకాల మీమ్స్ నడుస్తున్నాయి. సో అవన్నీ సరదాగా సోషల్ మీడియాలో చేసుకుంటున్న కామెంట్స్. సో మొత్తానికైతే జియో అనేది మొదట్లో వచ్చినప్పుడు చాలా ఉచితమైన స్కీములని, తర్వాత ఆకట్టుకునే ప్యాకేజీలు, ఆఫర్స్ వీటన్నిటితో వచ్చి తర్వాత ఛార్జెస్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ క్రమంగా పెంచుకుంటూ పోవడం నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా అమల్లోకి రానున్న ఛార్జెస్ ప్రకారంగా చూసుకుంటే ఏ ప్యాకేజ్ మీద ఎంత పెరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు జియో విషయానికి వస్తే జియోలో ఎంత ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక 1 GB డేటా ఒకరోజు వ్యాలిడిటీతో ఉంటుంది కదా, అది 15 రూపాయలు ఉంది. ఇప్పుడు అది 19 రూపాయలు అవుతుంది. తర్వాత ఇంకోటి 75 GB పోస్ట్ పెయిడ్ డేటానేమో దాని టారిఫ్ 399 నుంచి 449, అంటే 50 రూపీస్ పెరుగుతున్నది. సో ఇట్లా ఈ ప్యాకేజ్ మీద 50 రూపీస్. చాలామంది జియోలో ఎక్కువ మంది యూజ్ చేసేది ఏంటంటే 84 డేస్ వ్యాలిడిటీ ఉండే 666 ఆఫర్ ఎక్కువ మంది యూజ్ చేసుకుంటారు. ఈ 666 అన్లిమిటెడ్ ప్లాను 799కి అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతది 130 రూపాయలు పెరుగుతున్నది, అంటే 20% పెంపు. ఇట్లా కొంతమంది మంత్లీ అని కాకుండా 3 months అని కాకుండా వాళ్ళు ఒక 1 year యాన్యువల్ ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ఒకటి ఉంది 1559 రూపాయల ప్లాను 1899కి, తర్వాత 2999 ప్లాను 3599 3599కి పోతుంది. ఇక రోజుకు 2 GB లేదా అంతకంటే ఎక్కువ GB ప్లాన్స్లో ఉన్న ఖాతాదారులు ఉంటారు కదా, వాళ్ళకు ఈసారి పెంచిన టారిఫ్ల ప్రకారంగా 5 GB డేటా అదనంగా లభిస్తుందని చెప్పేసి జియో చెప్పింది. నా ఛార్జెస్ పెరుగుతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అంటే అన్నీ పెరుగుతున్నాయి కదా సార్. చాలా ఇబ్బంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో మిడిల్ క్లాస్ వాళ్ళకి. అందుకని ఇది ఇంకేదన్నా పరిష్కారం ఉంటే బాగుంటుందని పెంచకుండా, అది మా ఒపీనియన్. ఈ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారని మీకు ఐడియా ఉందండి? నాకు అంత ఐడియా లేదు సార్, ఛార్జెస్ ఎందుకు పెడుతున్నా ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఛార్జెస్ పెంచి వీటి ద్వారా మీకు 5G ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర సేవలు పెంచుతామని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. నిజంగా అంత ఛార్జెస్ పెరిగినప్పుడు సర్వీసెస్ కూడా అంత పెరుగుతున్నాయి అంటారా? ఇది సర్వీసెస్ ఆల్రెడీ పెరిగినాయి కదా సార్, మళ్ళీ ఇంకా పెంచడం అనేది నాకు తెలిసి లేకుండొచ్చు. అది ఇంకేం పెంచుతారు, ఇంకా సర్వీసెస్ ఇంకేముంటాయి. సరే మన నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే అవుట్స్కట్లలో పోయినప్పుడు, అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినప్పుడు నెట్వర్క్ బాగా ఉంటే అదొక ఫెసిలిటీస్. కానీ మన ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ ఎక్కడన్నా బాగా దూరం వెళ్ళినప్పుడు వాళ్ళకైతే ట్రావెలింగ్లో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మీ దృష్టిలో సర్వీస్ పెంచడం అంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ వచ్చేలా చేయడం అంటున్నారా? అంతే, మారుమూల ప్రాంతాలకు కూడా నెట్వర్క్ వచ్చేటట్టు చేయడం. అట్లా పెంచితే కనుక ఇప్పుడు వీళ్ళు ఛార్జెస్ పెంచినా మనకు కూడా, వాళ్ళు అట్లా పెంచారు కాబట్టి వాళ్ళకు వర్క్ అంటే డబ్బులు అవుతాయి కాబట్టి మనకు ఛార్జెస్ పెంచారు అనుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, అంటే సర్వీసెస్ పెంచితే ఒకవేళ ఛార్జెస్ పెంచినా పర్లేదు, కానీ సర్వీసెస్లో ఎలాంటి మార్పులు లేకున్నా ఛార్జెస్ మాత్రం రివైజ్ చేస్తూ పోవడం అనేది రీజన్గా లేదు అంటున్నారు కొంతమంది వినియోగదారులు. ఇంకా చూద్దాం, చాలామంది వినియోగదారులు ఉంటారు కదా, వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమంటున్నారు అనేది. స్పెక్ట్రో వేలం తెల్లారే తమ ఛార్జెస్ పెంచుతున్నామని చెప్పేసి జియో ప్రకటించింది కదా, ఆ వెంటనే ఎయిర్టెల్ కూడా స్పందించింది. మేము కూడా ఛార్జెస్ పెంచబోతున్నామని చెప్పింది. అంటే ఈ టెలికాం కంపెనీలు ఛార్జెస్ పెంచట్లో కూడా మేమేం తక్కువ కదన్నట్టు నడుస్తున్నాయి. సో ఇప్పుడు 1 GB డేటా ఎయిర్టెల్లో 1 GB డేటా ఒక 24 hours వ్యాలిడిటీతో ఉంటుంది కదా, అది ప్రజెంట్ అయితే 19 రూపాయలు ఉంది, అది 22 రూపాయలు అవుతుంది. తర్వాత రోజుకు 2 GB వస్తూ 365 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, అది 2999, అంటే ₹1 తక్కువ 3000. అది ఇప్పుడు ఏమైందంటే 3599 అవుతుంది, 600 పెరుగుతుంది. ఇది ఇప్పుడు 179 ఉంది, అంటే ఇది ఓన్లీ అన్లిమిటెడ్ కాల్స్కి సంబంధించింది. ఇది 199 అవుతుంది, అంటే 20 రూపీస్ పెరుగుతుంది. ఇంకా డైలీ 1.5 GBతో, ఇప్పుడు రోజుకు 1.5 GB డేటాతో 56 days ప్యాకేజీ ఉంది కదా, అది ప్రజెంట్ అయితే 479 ఉంది, అది 579 అవుతుంది. ఇట్లా ప్రతి ప్యాకేజ్ మీద కూడా, అంటే డాటా ప్యాకేజ్ కావచ్చు, మంత్లీ ప్యాకేజ్ కావచ్చు, యాన్యువల్ ప్యాకేజ్ కావచ్చు,
ఏ ప్యాకేజ్ తీసుకున్నా కానీ వాళ్ళు 10 to 20% మధ్యలో పెంచుతున్నారు. ఈ ఛార్జెస్ ఎందుకు పెంచుతారో మీకు తెలుసా? తెలియదండి మాకు, ఎందుకు పెంచుతారో తెలియదు. ఇప్పుడు రీసెంట్గా స్పెక్ట్రమ్ అంటే వాళ్ళకి సంబంధించి సిగ్నల్ ఉంటుంది కదా, సిగ్నల్కి సంబంధించి స్పెక్ట్రమ్ అంటారు. అది వేలం ప్రక్రియ అయిపోయింది, వేలంలో తీసుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి సంబంధించి మీకు డాటా స్పీడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఆఫర్లు ప్యాకేజీలు ఇవి ఇస్తామని చెప్పి పెంచుతున్నారు. అవన్నీ అవుతున్నాయి. ఈడికే ప్యాకేజీలకు పైసలు ఎక్కువ అవుతున్నాయి. 300 పెట్టి ఒక రీఛార్జ్ చేస్తేనే అది ఒక 2 GB డేటా అంటారు, ఒక గంటలనే అయిపోతుంది. మళ్ళీ 29 రూపాయలు, 39 రూపాయలు, 49 రూపాయలు రీఛార్జ్ చేయమంటారు. మళ్ళీ ఇప్పుడు విడిగా వేసుకున్న డేటా కూడా పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతున్నాయంట. ఇంకా మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలి? ఇంకా ఈ హైదరాబాద్లో ఈ ఆటో నడపాలంటేనే ఎవరు ఎక్కలేక గల్లీ మొత్తం తిరుగుతున్నాం. ఇప్పుడు ఫోన్ కంపల్సరీ కదా వాడడం. ఇంకా వాడాలంటే ఇంకా వీళ్ళు పెంచుతున్నది, ఇంకా ఏదో ఒకటి వాడాల్సిందే. ఇంకా ఏదో తక్కువ ఏది వస్తుందో కంపెనీ ఏది తక్కువ ఇస్తుందో దానికి యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ఏదైనా నెట్వర్క్ వచ్చేది మాకు తక్కువ లేదు ఉంటే అది యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఆటో నడిపేటోళ్ళు కూడా ఎట్లా అంటే ర్యాపిడో బుకింగ్స్ కానీ, తర్వాత ఓలా బుకింగ్స్, రూట్ మ్యాప్ చూసుకోవడానికి ప్రతిదానికి డేటా అవసరమే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అవసరం లేదు ఎవరికి లేదు. సో మరి అందరి మీద భారం పడుతున్నట్టే కదా, అందరి మీద భారం పడ్డాటే. ఇంకా అందరు చిన్న నుంచి పెద్దవాళ్ళలాగా అందరు స్మార్ట్ ఫోన్నే యూజ్ చేస్తారు, అందరు డేటా యూజ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇంకా మాకు రూట్లో వచ్చారు అనేసి వీళ్ళు కూడా పెంచుతారు స్టార్ట్ చేసారు. ఇంకా ఏది తక్కువగా ఉందో, ఏది కంఫర్ట్ ఉందో దానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు జియో కంటే ఎయిర్టెల్ కంటే ఏది తక్కువ ఉందో ఆ డేటాకి వెళ్ళిపోతాం మేము. అంతే. ఓకే, సరే. టెలికాం కంపెనీలు ఛార్జెస్ పెంచినా కానీ ఫోన్ అయితే వాడడం కంపల్సరీ, స్మార్ట్ ఫోన్ ఈ రోజుల్లో కంపల్సరీ అయిపోయింది కాబట్టి వాడతాము. బట్ డేటా అనేది ఎసెన్షియల్ ప్రతి ఒక్కరికి. సో ఉన్న దాంట్లో ఏ తక్కువ ఉందో చూసుకొని వాడాల్సిందే అని అంటున్నారు. ఇంకా కొంతమందిని అడిగి చూస్తున్నాం, మీరు ఫోన్లో ఏ నెట్వర్క్ వాడుతున్నారు, ఈ ఛార్జెస్ పెంచుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నాను. అందరు ఇప్పుడు యాక్చువల్గా యూజ్ చేసేది అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం నేను మంత్లీ రీఛార్జ్ అయితే 300 వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నారు. నిన్న నుంచి టారిఫ్ పెరిగిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సామాన్యుల మీద భారం వేస్తారు తప్ప ఇక సామాన్యులకు ఇక యూజ్ వచ్చే ప్లానింగ్స్ అయితే ఏమి లేదనిపిస్తుంది నాకైతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు ప్యాకేజ్ ఏమైనా మార్చుకుంటారా, లేకపోతే నెట్వర్క్ ఏమైనా చేంజ్ చేసుకుంటారా? నెక్స్ట్ ఇప్పుడు పెరిగిన ఛార్జెస్ నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనకు యూజ్ వచ్చే ఛార్జెస్ తక్కువలో చూసుకుంటాము. డేటా ఎట్లయినా యూజ్ చేస్తున్నాం కదా, ఆ డేటాలో ఏ ప్లాన్ ఉంటుందో, ఏది తక్కువ ఉంటుందో మనం దానికి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో ఎయిర్టెల్ యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగుతూ వస్తుంది ఛార్జెస్ తప్ప దానికి వేరే మార్గాలు అయితే ఏమి కనిపిస్తలేదు. ఇప్పుడు వేరే నెట్వర్క్ గిట్ట చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎయిర్టెల్ నుంచి వేరే నెట్వర్క్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. జియో ఎయిర్టెల్ ఛార్జెస్ పెంచుతామని ప్రకటించిన నేపథ్యంలో మరోవైపు వోడాఫోన్ ఐడియా కూడా ఛార్జెస్ పెంచాలని చెప్పి డిసైడ్ అయింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు సంబంధించిన ప్యాకేజీలో మార్పులు ఎట్లా చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ పెంచిన ఛార్జెస్ కూడా జూలై 4 నుంచి అమలు చేస్తామని చెప్పి వెల్లడించింది వోడాఫోన్ ఐడియా సంస్థ. ఈ ఛార్జెస్ కూడా 11% నుంచి 24% వరకు కూడా ఈ పెంపు ఉంటుంది. ఇప్పటి వరకు 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న 179 రూపాయల ప్యాకేజ్ ఇప్పుడు 199 కానుంది. అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతున్నది ఈ మంత్లీ ప్లాన్ మీద. తర్వాత ఇంకొకటి వోడాఫోన్ ఐడియా ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. ఏంటిదంటే డైలీ 1.5 GB డేటాతో 84 డేస్ ప్లాన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి అది ప్రజెంట్ అయితే 719 రూపీస్ ఉంది. ఈ ప్లాన్ ఇప్పుడు పెంచిన ఛార్జెస్తో కలుపుకుంటే 859 రూపీస్ ఉంటుంది. అంటే 140 రూపీస్ పెరుగుతుంది ఈ ప్లాన్. అంటే ఒక్క ప్లాన్ మీద, అంటే 84 డేస్ ప్లాన్కి సంబంధించిన ఒక ప్లాన్ మీద 140, అంటే యావరేజ్గా మంత్లీ 47 రూపీస్ ఎక్స్ట్రా పడుతుందన్నమాట కస్టమర్ల మీద. అట్లాగే ఇంకొకటి యాన్యువల్ ప్లాన్ ఉంటుంది వోడాఫోన్ ఐడియా వాళ్ళది. అదేంటిదంటే అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్కి సంబంధించింది వోడాఫోన్ ఐడియాది 2899 ఇప్పుడు ఉంది. అది హైక్ తర్వాత ఎంత ఉంటుందంటే 3499. ఈ యాన్యువల్ ప్యాకేజ్లో చూసుకుంటే మనకి ఇది ఒక 600 పెరుగుతుంది. అంటే యావరేజ్గా యాన్యువల్లో మంత్లీ 50 రూపీస్ ఎక్కువ వినియోగదారుల మీద భారం పడుతుంది అనమాట. ఈ ఛార్జెస్ వోడాఫోన్ ఐడియా వాళ్ళది June 4 నుంచి అమల్లోకి వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఈ కొత్త ప్లాన్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పేసి, కొన్ని అదనపు సర్వీసులు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నప్పటికీ కొంతమంది వినియోగదారులు మాత్రం
ఇప్పటికే ఉన్న డాటా స్పీడ్గా అయిపోతున్నది. తర్వాత అంతేకాకుండా వాళ్ళ సర్వీసెస్ కూడా అంత సిగ్నల్ పరంగా కూడా అంత బాగాలేకపోయినా ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు.